హలో అమ్మా, ముందుగా మీకు నంద్యాలకు మా ముస్లిం సోదరీమణుల సమస్యలు తెలుసుకోవడానికి మొట్టమొదటిగా ఒక రాజకీయ కుటుంబం నుంచి, ఒక సీఎం గారి కుటుంబం నుంచి మా కోసం, ఎందుకంటే ముస్లిం మహిళలు సాధ్యమైనంత వరకు బయటికి రారు. బయటికి వచ్చిన సభల్లో మాట్లాడడము, వాళ్ళ కష్టాలు తెలియజేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆపోజిట్ లో మొగోళ్ళు ఉంటారు కాబట్టి చెప్పలేరు. వాళ్ళు ఎంతో చెప్పాలి, వాళ్ళ కష్టాలని చెప్పుకోవడానికి వచ్చినా గానీ మగవారికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ముస్లిం మహిళలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. మనము చూస్తున్నాము, గత ప్రభుత్వం గద్దెని ఎక్కించడానికి ఆ కుటుంబ సభ్యులు కళ్ళమొల్లి మాటలతో మహిళలు వచ్చి గద్దెని ఎక్కించిన తర్వాత వాళ్ళు గాని కష్టపడి మమ్మల్ని గాని కష్టపెట్టినారు. కావున ఈ రోజు మా ముస్లింల కోసం మీరు ప్రత్యేకించి మా కష్టాలు నష్టాలు వినడానికి వచ్చినందుకు మా నంద్యాల ముస్లిం మహిళల తరపు నుంచి మీకు స్వాగతం పలుకుతున్నామా, ధన్యవాదాలు గాని తెలియజేస్తున్నాము. అమ్మా, ఒకటి మాకు, ఎందుకంటే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు, కానీ మాకు అడగకుండానే ముస్లింలకు ఏమేం కావాలో మా అన్న చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆయన ప్రభుత్వం ఉండగా మేము అంత స్వచ్ఛందంగా తీసుకోవడం జరిగినది. ఎవరు మాకు ఇబ్బందులు చేయలేదు. ఆ పథకం వస్తాదని మాకు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే ధీమాగా ఖచ్చితంగా అది ఏ టయానికైనా మా ఇంటికి వస్తుంది అనే నమ్మకంతో మేము ఉండేవారము. అలానే మా దురదృష్టము, భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం జరిగినప్పుడు నంద్యాలలో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడము మా నంద్యాలకు అదొక దుర్దినమమ్మ. ఆ రోజు మేము మహిళలమందరం ఆయనను కాపు కాసాము. రాత్రంతా మేము ఖైరవాన్ డోర్ దగ్గర అడ్డుపడి ఆయనను మేము జైలుకి తీసుకుపోకుండా ప్రయత్నం చేసినాము. కానీ ఈ ప్రభుత్వం, ఈ కక్షపూరిత ప్రభుత్వం ఏం చేసిందంటే మమ్మల్ని జైల్లోకి పంపించి నాయకుడు గారిని తీసుకుపోవడం జరిగింది. ఈ చొరవతోనే మీరు ఒక తల్లిగా మా ముస్లిం మహిళల కష్టాలు తెలుసుకుంటారని ఒక చొరవతోనే నేను మీకు ఒక చిన్న విన్నపం చేస్తున్నానమ్మా. మేము ముస్లింలందరము చాలా పేదవాళ్ళము, ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్న వాళ్ళము, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికే వాళ్ళము. మా కోసం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాకు సబ్సిడీ లోన్లు అందించారు. చిన్న వ్యాపారస్తులకైనా, తోపుడు బండ్లకైనా, బుట్టలలో వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా సబ్సిడీ రుణాలు అందజేసి మాకు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో మాకు దోహదం చేసినారు. కావున మీరు పెద్ద మనసు చేసుకొని మా కష్టాలు విని మరొకసారి బాబు గారికి పోయి మా ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలను చిన్న చిన్న వ్యాపారస్తులకు అందేటట్లు చేయాలని, మరియు తోపుడు బండ్లకు, బుట్టలలో వ్యాపారం చేసుకునేటోళ్లకు సాయంత్రం అయ్యేటోళ్ళకి పన్నుల భారంతో వాళ్ళు సంపాదించిన సంపదనంతా లాకెళ్తున్నారమ్మా ఈ అధికారులు ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో. దయచేసి మా ఈ ముస్లింల కష్టాలు మీరు గుర్తించి మా కోసము మీరు మన ప్రభుత్వం వస్తానే ఏర్పాటు చేస్తారని నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఇంకెవరైనా మాట్లాడాల్సి ఉంటే మీ బాధలు, మీ కష్టాలు ఎవరైనా చెప్పాలంటే చెప్పచ్చు. మీతో